ఇలానే కొన్ని రోజులు ఇలానే రిపీట్ చేస్తూ ఉండేవాడంట మావ. ఒకరోజు ఏం జరిగిందంటే నిజంగా ఇది మరీ దారుణం, ఇది నిజంగా నా కంట్లోనే ఏడుపు ఆగట్లేదు. అసలేం జరిగిందంటే ఈ నా కొడుకు ఏం చేశాడంటే వీళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, వీళ్ళ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైతే ఉన్నారో ఒక ఆరుగురు మందిని, ఒక 6 మందిని ఇంటికి తీసుకొచ్చి ఇంట్లోనే సిట్టింగ్ వేసి ఇంట్లోనే మందు తాగుతూ ఆ అమ్మాయి చేత సేవలు చేయించుకుని మొత్తం తాగేసిన తర్వాత ఏం చేశారో తెలుసా? చెప్తేనే అసలు ఈ కథ విన్న తర్వాత నిజంగా కంట్లో నీళ్ళు ఆగలేదు. మొత్తం అయిపోయిన తర్వాత అమ్మాయిని 6 కలిసి రేప్ చేసి చంపేశారు మామ. ఇలాంటి నా కొడుకుల్ని ఏం చేయాలి మావ? నిజంగా మన సమాజం అసలు ఎట్టిపోతుందో నాకైతే అర్థం కావట్లేదు. కుందనపు బొమ్మలా ఉండే అమ్మాయినే ఈ రోజుల్లో అలాంటి అమ్మాయి రావడం చాలా కష్టం. అలాంటి అదృష్టం వాడికి వస్తే ఆ నా కొడుకు చేసిన పని ఇది అయిపోయిన కొన్నేళ్ళకి నిజంగా ఇది బిగ్ ట్విస్ట్. ఇది అయిపోయిన కొన్నేళ్ళకి అసలు ఎలా తప్పించుకున్నాడో మనకైతే తెలియదు, కానీ మళ్ళీ వేరే అమ్మాయిని మ్యారేజ్ చేసుకుని ఇప్పుడు జీవితం సాగిస్తున్నాడు. ఇప్పుడు ఆ అమ్మాయిని ఎలా చూసుకుంటున్నాడో మనకైతే తెలియదు. అసలు ఆ అమ్మాయి వీడిని ఎలా మ్యారేజ్ చేసుకుందో కూడా తెలియదు. ఇలాంటి నా కొడుకుల్ని నిజంగా ప్రైవేట్ పార్ట్ కోసేయాలి. నిజంగా అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన మనుషుల్ని ప్లీజ్ దయచేసి మోసం చెయ్యకండి అయ్యా. మీది జస్ట్ వాళ్ళని యూజ్ చేసుకుంటున్నారేమో, కానీ అక్కడ ఒక ప్రాణం ఉంది. వాళ్ళకి ఫీలింగ్స్ ఉంటాయి, మీ మీద ఎన్నో హోప్స్ పెట్టుకొని ఉంటారు.